రాధే కృష్ణ. ఓకే, నేను ఇంట్రొడక్షన్లో చెప్పిన టాపిక్ మనం మధ్యలో మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ అసలు ఓకే, చాలా వీడియోస్లో మీరు చెప్పినట్టుగా మన ఆడియన్స్కి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇద్దాం. మీ ఆధ్యాత్మికత ఏంటి, అసలు మీ ఆరాటం ఏంటి, సొసైటీ మీద మీ ఇంత ఆరాటం ఏంటి, అసలు ఈ ఆధ్యాత్మికత ఏంటి, అసలు మీలో ఉన్న ఏంటి అసలు ఈ ఒకసారి ఆడియన్స్కి చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చేసి మాట్లాడతాం. ఆడియన్స్కి ఆధ్యాత్మికత అంటే అంత పెద్ద పెద్ద వర్డ్స్ నాకు తెలీదు, టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. కాకపోతే ఒక మనిషిగా పుట్టాం, అది ఒక హిందూ తత్వం ఉన్న ఇలాంటి ఒక కల్చర్లో పుట్టాం, భారతదేశం లాంటి ఒక పుణ్యభూమిలో పుట్టాం. ఎందుకంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ నేను భారతదేశంలో పుట్టాననేసి. డెఫినెట్గా యూ ఆల్సో మస్ట్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ యు ఆర్ ఎన్ ఇండియన్, ఐఎమ్ ఎన్ ఇండియన్. సో ఇలాంటి ఇండియన్ ఉన్నప్పుడు మనకి ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ వెళ్తే అప్పుడున్న మన కల్చర్ తాలూకా ఇన్డెప్త్ నాలెడ్జ్ అన్నది ఇవాళ రేపటి రోజుల్లో వస్తున్న జనరేషన్ మొత్తం మరిచిపోతున్నారు. వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేద్దాం అనుకున్నా సరే అది వాళ్ళు పట్టించుకోవటం లేదు. మునుపటి ఇప్పుడు రీసెంట్లీ నేను ఒక యూట్యూబ్లో చూశాను, యంగ్ గర్ల్స్ ఆల్ ఇన్ ఏ ప్రొఫెషనల్ కాలేజెస్. ఒక అమ్మాయిని అడిగారు రాముడు కృష్ణుడు ఏమవుతారు అనేసి, అంటే అమ్మాయి చెప్పింది మేబీ బ్రదర్స్. అండ్ హూ ఈజ్ రావణ టు సీత, రావణ టు సీత ఎల్డర్ బ్రదర్ మీన్స్ ఆ లెవెల్కి దిగజారిపోయింది యాక్చువల్లీ. రావణాసురుడికి సీత ఏమవుతుంది అంటే ఎల్డర్ బ్రదర్ అని చెప్పింది ఆ అమ్మాయి. రాముడు కృష్ణుడు బ్రదర్స్ అని చెప్పారు. దీనికి ఇంతలాగా వాళ్ళు మన తాలూకు, ఎందుకంటే మన దగ్గర ఉంది రెండు ఎపిక్స్. ఒకటి భగవద్గీత, దట్ ఈజ్ మహాభారతంతో, రెండవది రామాయణం. ఆ కాలం నుంచి ఉంది, ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి అని చెప్తారు కూడా. అలాంటి ఒక ప్రొఫెషనల్ కాలేజెస్ అంటే ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఎంబీఏ ఇలాంటి కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ అబ్బాయిలు అమ్మాయిలకి మన తాలూకా గ్రంథాల గురించి మినిమం కూడా తెలియదు అంటే దానికి మెయిన్ కల్ప్రిట్స్ ఎవరు అంటే వాళ్ళ పేరెంట్సే. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చెప్పటం లేదు చిన్నప్పటి నుంచి. పుట్టగానే మావాడు ఇంజనీర్ అయిపోతాడు, మావాడు డాక్టర్ అయిపోతాడు, మావాడు ఇదైపోతాడు, మావాడు అదైపోతాడు అంటాడు. కానీ మన తాలూకా మినిమం కల్చర్స్ ఉన్నాయి. ఇంట్లో తాత అమ్మని రెస్పెక్ట్ చేయండి, బాబాయ్ అంటే ఎవరు, పిన్నమ్మ అంటే ఎవరు, మావయ్య అంటే ఎవరు, అత్తమ్మ అంటే ఎవరు, కజన్స్ అంటే ఎవరు, వీటితో ఒక నాలెడ్జ్ క్రియేట్ చేసుకొని ఉంచుకోండి అన్నది వాళ్ళు చెప్పటం లేదు. ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ అయింది అనుకోండి, ఇప్పుడు మీ బ్రదర్ తాలూకు ఫంక్షను, అప్పుడు మీరు మీ మిస్సెస్ వెళ్ళిపోతారు, పిల్లల్ని అంటారు ఎందుకే వీళ్ళు అక్కడ బోర్ అయిపోతారు. సో ఈ పిల్లల్ని అలాంటి ఫంక్షన్స్ కానీ అలాంటి గెట్ టుగెదర్స్ కానీ తీసుకెళ్ళకపోవడం వల్ల వీళ్ళకి రిలేషన్షిప్ అంటే ఏమిటో మెల్లిగా మరిచిపోతున్నారు. బాబాయ్ అంటే మునపటి మీ బాబాయ్ అన్న మీకు ఎంతో ప్రాణం, బాబాయ్ నాకు చాలా ప్రాణం. మా తాత, మా మామ, మా అమ్మమ్మ వాళ్ళందరూ అంటే అంత రెస్పెక్ట్ ఉండేది. ఇట్ వాజ్ దేర్ ఇన్ అవర్ కల్చర్. ఇప్పుడు లేదు చూడండి, ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నారు. వాళ్ళ పిల్లల్ని బాబా తాతగారు, మా అమ్మ, తాతగారు, అమ్మమ్మ అంటే ఏమిటో అన్నది కూడా చెప్పటం లేదు అట్లీస్ట్. సో ఇఫ్ దిస్ కంటిన్యూస్ ఫర్ సమ్ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 10 years, అప్పుడు మనలో ఉన్నది బాబాయా, ఓకే బాబాయ్ వస్తే నాకేంటి అంటే బాబాయ్ అన్నది ఈక్వల్ టు ఫాదర్. పిన్నమ్మ వచ్చిందా వస్తే నాకేంటి అంటే అమ్మతో ఈక్వల్ పిన్నమ్మ అంటే. ఇవి పోతుంది మన కల్చర్ నుంచి. అందుకు నేను తాపత్రయం పడుతుంటాను. ప్లీజ్ ఇవాళ రేపటి ఉన్న యూత్తో నేను రిక్వెస్ట్ చేసింది కూడా అదే. రిలేషన్షిప్ అంటే ఏంటో తెలుసుకోండి, రిలేషన్షిప్ని గౌరవించండి, రిలేషన్షిప్ని లవ్ చేయండి. దట్స్ ఇట్. మీకున్న బేసిక్ బిజీ షెడ్యూల్లో ఎవరు వచ్చి దూరిపోరు. మీ బిజీ షెడ్యూల్, మీకున్న ట్రెండింగ్ మీరు ఉంచుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక కజన్స్, రేపటి రోజుల్లో మీరు అమెరికా వెళ్ళిపోతారు, అక్కడ తర్వాత మీ అందరం కట్ అయిపోతాం. కానీ మీ కజన్ బ్రదర్స్ ఎవరు, మీ కజన్ సిస్టర్స్ ఎవరు, వాళ్ళతో ఇంటర్లింక్ పెట్టుకొని అలా అప్పుడప్పుడు మీరు కానీ కోరిలేషన్స్ చేసుకుంటూ ఉంటే రేపటి రోజుల్లో మీరు ఒక్కళ్ళు అయిపోలేరు. కదా. ఓకే, ఎగ్జాక్ట్గా ఒక్క ఆధ్యాత్మికత విషయం నుంచి ఒక చిన్న, మీరు బాగా మంచి నీతి కథలు చెప్తుంటారు, రకరకాల కథలు చెప్తుంటారు, చాలా నాలెడ్జ్ ఉంది ఆ విషయాలలో. ప్రేక్షకుల కోసం ఒక మంచి నీతి కథ చెప్పి మనం మన ఇంటిలోకి వెళ్ళిపోదాం. ఒక మంచి నీతి కథ అంటే మనం కానీ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తే మాత్రం 101% మనం ఎందుకు వాడిని ఆరాధిస్తున్నామో అతను ఫుల్ఫిల్ చేస్తాడు. ఓకే. ఒక వ్యక్తి తన తాలూకు ఒక చిన్న చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తుండేను. అనుకోకుండా ఆ ఫ్లైట్ ఏదో ప్రాబ్లం వచ్చింది,
పొలాల్లో ల్యాండ్ చేశాడు. పొలాల్లో ల్యాండ్ చేసే టైం చూసేసరికి ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది సాయంకాలం. అతను వెళ్ళవలసింది అహ్మదాబాద్ వెళ్ళాలి. యమా స్పీడ్లో వెళ్ళిపోవాలి. చాలా పెద్ద బిరుదు ఇస్తున్నారన్నమాట, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెడల్ ఫర్ హిజ్ లైఫ్ అనేసి. బయటకు చూస్తూ దూరంగా ఒక విలేజ్ కనిపించింది, పరిగెట్టి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఏది అంటే ఒక డొక్కు అంబాసిడర్ కారు దొరికింది. రిక్వెస్ట్ చేశాడు, నన్ను అహ్మదాబాద్ దాకా దింపుతావా అనేసి. అలాగే సార్ దింపుతా అన్నాడు. ఓల్డ్ అంబాసిడర్ కార్ వాళ్ళ వెళ్తున్నప్పుడు వాళ్ళ ప్యాసేజ్ అంతా ఈ విలేజ్కి అహ్మదాబాద్కి మధ్యన ఒక చిన్న ఫారెస్ట్ స్ట్రెచ్ నుంచి వెళ్ళాలి. 5:30 కారు అయిపోయింది. అలాంటి టైంలో మొత్తం కారు మబ్బులన్నమాట, వర్షం, విపరీతమైన వర్షం ఆరంభమైపోయింది. ఆ కారు వాడు చెప్పాడు, సార్ నా కారు ఈ చీకట్లో డ్రైవ్ చేసే పొజిషన్లో లేదు సార్, ఎందుకంటే నాకు వైపర్స్ కూడా లేవు, మీరేమనుకోకపోతే నన్ను క్షమించి అని. ఇతని తాలూకు ఇరిటేషన్, ఈ వ్యక్తి తాలూకు ఇరిటేషన్ హైప్లోకి వెళ్ళిపోయిందన్నమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా లైఫ్ రెస్ట్ అయిపోతుందో అనుకున్నాడు. బట్ ఏవైనా సరే నో ప్రాబ్లం, ఇక్కడే ఉండిపోవాలి అంటే ఒక చిన్న దీపం వినిపిస్తున్నది, దూరంగా కనిపిస్తున్నది. అక్కడికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు. చేస్తే ఒక లేడీ డోర్ ఓపెన్ చేసింది. చేస్తే చెప్పాడు, అమ్మా నేను నా చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తుంటేను అది ఎక్కడో పొలాల్లో ల్యాండ్ అయ్యి పాడైపోయింది, అక్కడి నుంచి ఒక డొక్కు అంబాసిడర్ కారు తీసుకుని అహ్మదాబాద్ వెళ్దాం అనుకుంటే కారు మరి ముందుకు వెళ్దాం చెప్పాడు. నైట్ అయిపోయింది, మేము వెళ్ళాము, మీరేమనుకోకపోతే ఈరోజు రాత్రి మీ ఇంట్లో ఉంటాం, రేపు పొద్దున్నే వెళ్ళిపోతాం ప్లీజ్ అంటే ఓకే ఉండండి అనేసి చిన్న గది ఇచ్చింది. రాత్రి తినడానికి ఫుడ్ పెట్టింది, అన్నీ అయి పొద్దున్నేసరికి మొత్తం అంతా తెరిపించింది. బయలుదేరుతుంటే టీ తెచ్చిచ్చింది. టీ తాగుతూ ఈ వ్యక్తి అతను అన్నాడు, ఒక చిన్న విషయం అడగచ్చా అని. చెప్పండి. ఏంటంటే నిన్న నైట్ నుంచి చూస్తున్నానమ్మా, నువ్వు నోట్లో ఏదో మర్మరింగ్ ఏదో అలా చెప్తున్నావు, వాట్ ఈజ్ దట్ అని. అంటే ఆవిడ చెప్పింది, నాకు నారాయణ అంటే చాలా ఇష్టం అండి, అందుకోసం నా నోట్లో నేను ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అనేసి ప్రే చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అడిగాడు. లోపల చిన్న కొట్టు ఉంది, దాంట్లో నాకు 10 సంవత్సరాల కుర్రోడు ఉన్నాడంటే మా బాబు, వాడికి ఏదో బ్రెయిన్లో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా క్యూర్ చేయాలనేసి నా దగ్గర ఉన్న స్తోమతకి ఇక్కడున్న చుట్టుపక్కల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను, బట్ వాళ్ళకి ఎవరికీ తెలియలేదు. ఆఖరికి ఒక లేడీ డాక్టర్ చెప్పింది, మలేషియాలో డాక్టర్ అబ్దుల్ ఫరీద్ అని ఒక డాక్టర్ ఉన్నాడు, అతని దగ్గరికి తీసుకెళ్తే వీడు బాగవుతాడు, నేను వెళ్ళలేను కాబట్టి నారాయణని ప్రే చేస్తున్నా ఏదోలాగా హెల్ప్ చేయమని. ఇంకేం లేదండి అనేసరికి ఈ వ్యక్తి ఎవడైతే ఆవిడతో మాట్లాడుతున్నాడో అల్లా అని కూర్చుంటున్నాడు మోకాళ్ళ మీద. చెప్పాడు, నా పేరే అబ్దుల్ ఫరీద్ అమ్మా, నేనేమో యాక్చువల్లీ అహ్మదాబాద్ నాకు అవార్డు ఇస్తారని వెళ్తుండే నా ఓన్ ఫ్లైట్లో. అంటే ఈవిడ అబ్దుల్ ఫరీద్ దాకా వెళ్ళే స్తోమత ఇవాడికి లేదు కాబట్టి, ఆ నారాయణ్ని నమ్మింది కాబట్టి ఆ అబ్దుల్ ఫరీద్ అన్న ఒక డాక్టర్ని ఈవిడ దగ్గర తీసుకొని వచ్చాడు. ఇఫ్ యూ బిలీవ్ ఇట్, ఇట్స్ రియలీ వెరీ స్ట్రాంగ్. లేదు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కథల్లాగా చెప్తున్నావు అంటే దానికి చెప్పడానికి లేదు. ఎందుకంటే ఏదైనా స్ట్రాంగ్ స్టాంప్ పడాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారానే వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. అలాంటి దానికే ఇలాంటి స్టోరీస్. అండ్ ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, డాక్టర్ అబ్దుల్ ఫరీద్ అన్న ఒక డాక్టర్ మలేషియాలో ఉన్నాడు.